అలానే మిసేసు టీసీఎస్ మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. H1B వీసా ఇంకా వెయ్యము, H1B వీసాదారులను అమెరికా తీసుకెళ్ళము ఇక రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసేసుకుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కంటిన్యూ చేస్తాం, కొత్త వాళ్ళకి H1B వీసా అనేది అప్లై చేయము. కారణం, కొత్త వాళ్ళకి $1,00,000 ఫీజు అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అనౌన్స్ చేశారు. దాని మీద ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలు కూడా చర్చించుకుంటూ ఉన్నాయి. సాధారణంగా ఎంప్లాయీస్ని H1B వీసాల మీద అమెరికా తీసుకెళ్తూ ఉంటాయి కార్పొరేట్ కంపెనీలు, ప్రత్యేకించి MNCs, మల్టీనేషనల్ కంపెనీలు. కారణం, అక్కడ ఉండేటువంటి వాళ్ళు తక్కువ శాలరీస్కి జాబ్కి రారు, పైగా నైపుణ్యం కూడా ఉండదు. అందుకే నైపుణ్యం ఉన్నటువంటి ఇండియన్స్ని, నైపుణ్యం ఉన్నటువంటి తెలుగు వాళ్ళని H1B వీసా మీద అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ పనులు చేస్తుంటారు, జాబ్ చేయిస్తుంటారు మల్టీనేషనల్ కంపెనీలు. దాని కారణంగా కనీసం 20 to 30% ఆదాయం లభిస్తుంది అనేది ఒక అంచనా ఐటీ రంగంలో. అది గమనించినటువంటి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా H1B వీసాదారులకు $1,00,000 చెల్లించాల్సిందే ఫీజు రూపంలో అనేది ఒక కండిషన్ పెట్టారు. దీంతో మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా H1B వీసా ద్వారా విదేశీయుల్ని అమెరికాకి తీసుకెళ్లేదానికి వెనకాడుతూ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు టీసీఎస్ ముందుంది. టీసీఎస్ ఎవరిని తీసుకెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రకటన అనౌన్స్ చేయకముందే వాళ్ళు ఒక 550 మందికి H1B వీసా వేశారని చెప్పి తెలుస్తుంది. సో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది టీసీఎస్. దీంతోపాటు ఇప్పుడు తాజాగా రీసెంట్గా తీసేసినటువంటి 20,000 మంది ఎంప్లాయీస్ సంగతి ఏంది అని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధిని అడిగినప్పుడు పునర్వ్యవస్థీకరణలో భాగంగా తీసివేయాల్సి వచ్చింది, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే మళ్ళా లే ఆఫ్స్ ఉండే అవకాశం ఉంది టీసీఎస్లో కూడా. ఎందుకు టీసీఎస్ గురించే మనం చెప్పుకోవాల్సి వస్తుంది? అనేక కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు తొలగిస్తున్నాయి. గూగుల్ తొలగిస్తుంది, అమెజాన్ తొలగిస్తుంది, టెక్ మహేంద్ర తొలగిస్తుంది, ఇన్ఫోసిస్ తొలగిస్తుంది. ఇలా అన్ని రకాల కంపెనీలు, IBM తొలగిస్తుంది, ఎక్స్చేంజర్ తొలగిస్తుంది. ఇలా అన్ని కంపెనీలు తొలగిస్తున్నప్పటికి కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒక టీసీఎస్ గురించి ఎందుకు మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే, టీసీఎస్ అనేది టాటా గ్రూప్ పరిధిలో ఉన్నటువంటి కంపెనీ. టాటా గ్రూప్ అంటే భారతీయులకి ఒక సొంత కంపెనీ అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ప్రజాసేవ కోణంలో నుంచి వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు. మిగతా కంపెనీలు కానీ, మిగతా పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ భారతీయుల నుంచి ఎంత వీలుంటే అంత పిండుకునేటువంటి కార్యక్రమమే చేస్తూ ఉంటారు. కానీ టాటా గ్రూప్ వచ్చేటప్పటికి, టాటా గ్రూప్ పరిధిలో ఉండేటువంటి కంపెనీలు సేవాభావం కూడా దాంట్లో ఉంటుంది. వ్యాపార దృక్పథంతో పాటు సేవాభావం కూడా ఉంటుంది. అందుకే టాటాని ఇండియన్స్ తమ సొంత కంపెనీగా భావిస్తూ ఉంటారు. ఆ గ్రూప్ కింద ఉన్నటువంటి కంపెనీ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ, ఇండియా బేస్డ్ కంపెనీ. ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఇండియా కేంద్రం అయినప్పటికీ కూడా అది మల్టీనేషనల్ కంపెనీ. దాంట్లో ఒక్కసారి జాబ్ వస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది అనేటువంటి భావన ఉండేది ఉద్యోగస్తుల్లో. బెనిఫిట్స్ కానీ, లేదా వర్క్ కల్చర్ కానీ, క్రియేటివిటీ కానీ, అన్ని కోణాల నుంచి లెక్కేసినా కానీ టీసీఎస్కు ఉండేటువంటి ప్రత్యేకత ఉంటుంది. చాలా కంపెనీల్లో ఐటీ ఎంప్లాయీస్ ప్రెజర్ ఫీల్ అవుతుంటారు, కానీ టీసీఎస్లో ప్రెజర్ ఫీల్ కాదు. కారణం ఏంటంటే, చేసినా చేయకపోయినా ఆరాంగా ఉండొచ్చు, ఆరాంగా ఉండేటువంటి కల్చర్ అక్కడ ఉంటుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంగతి చెప్తున్నారు. ఉద్యోగులు ఎంత ఆరాంగా ఉంటారో, ఉద్యోగ భద్రత ఉంటుందనేటువంటి ధైర్యం ఉంటుందో అలాంటి ధైర్యం టీసీఎస్ ఉద్యోగుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రతన్ టాటా గారు ఎప్పుడైతే పరమపదించారో ఆ క్షణం నుంచే టాటా గ్రూప్ మీద అనేక అనుమానాలు బయలుదేరాయి. ఇప్పుడు తాజాగా టాటా ట్రస్ట్కి, టాటా సన్స్ గ్రూప్కి ఈ మధ్య ఒక అంతర్యుద్ధం నడుస్తుంది. టాటా ట్రస్ట్ సంబంధించినటువంటి కార్యకలాపాల్లోకి టాటా సన్స్ దూరుతుంది, టాటా సన్స్ చేసేటువంటి కార్యకలాపాలకి ట్రస్ట్ దూరుతుంది. పరస్పరం విరుద్ధమైనటువంటి భావాలతోటి నడుస్తున్నాయి అవి. ఈ కారణంగా టాటా గ్రూప్ అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అసలు టాటా గ్రూప్లో,
అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో టీసీఎస్లో ఇప్పుడు లేఆఫ్స్ జరుగుతున్నాయి. అయితే గౌరవంగా పంపిస్తామని చెప్తున్నారు. దానికి కూడా ఎలా పంపిస్తాం అనే దానికి ఒక కేటగిరికల్గా ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. దాని ప్రకారం ఏంటంటే 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి 1 నెల 2 నెలల్లో అడ్వాన్స్ జీతాలు ఇచ్చేసి పంపించేస్తున్నారు. అలాగే 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి 6 నెలల జీతం ముందు ఇచ్చి పంపిస్తున్నారు. దాంతోపాటు ఇతర చోట్ల ప్లేస్మెంట్ కోసం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అదే 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళకి 2 years శాలరీ ఇచ్చేసి గౌరవంగా పంపించడంతో పాటు వాళ్ళకి వేరే కంపెనీలు ఏదైనా ఆఫర్ వస్తే తెలియజేయటం, లేదంటే సహకరించడం, ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా రీసెంట్గా తీసేసినట్టు 20,000 మందిలో అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళే ఉన్నారు, హై శాలరీ ఎంప్లాయీసే ఉన్నారు అనేది రెడిట్లో వస్తున్నటువంటి పోస్టులు. ఇప్పుడు ఐటీ కంపెనీల లేఆఫ్స్ గురించి రెడిట్లో మీరు కనుక చూస్తే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వ్యక్తిగతమైన అనుభవాల్ని సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెడుతూ ఉన్నారు, రెడిట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలని. ఏ కంపెనీ ఏ విధంగా ఉంది, ఏ కంపెనీ నిమిషాల్లో ఇంటికి పంపించేస్తుంది, ఏ కంపెనీ అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండానే ఉద్యోగాలు తీసేస్తుంది, టీసీఎస్ ఏం చేస్తుంది అనే దాని మీద కూడా రెడిట్లో అనేక మంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము తీసేయాల్సి వస్తుందని చెప్పి టీసీఎస్ చెప్తోంది. దీన్ని ఉద్యోగులు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, కొంతమంది అర్థం చేసుకున్నారు. జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు రెడిట్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అబో మిడిల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ఇచ్చినటువంటి 2 సంవత్సరాల శాలరీని తీసుకొని బయటపడుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు టీసీఎస్ ఏం చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్, కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో ఎవరైతే పనికి వస్తారో వాళ్ళనే ఉంచుకుంటాం, రీవ్యాంప్ జరుగుతుంది, కాబట్టి అర్థం చేసుకోండి అని చెప్పి ఎంప్లాయీస్కి వాళ్ళు చెప్తున్నారు పదే. విననటువంటి వాళ్ళని కొంతమందిని బలవంతంగా కూడా పంపించారనేది రెడిట్లో ఉన్నటువంటి పోస్టులు. సాధారణంగా ఎప్పుడు కూడా టీసీఎస్లో అలాంటి పరిస్థితి ఉండదు, కానీ మొట్టమొదటిసారిగా అలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఒకప్పుడు టీసీఎస్ కళకళలాడేది ఎంప్లాయీస్ తోటి, కానీ ఇవాళ ఎంప్లాయీస్లో ఆ కళ లేకపోగా ఎప్పుడు ఉద్యోగం పోతుందో అన్నటువంటి ఆందోళన, హైరాణ వాళ్ళలో కనిపిస్తుంది అనేది రెడిట్లో వస్తున్నటువంటి పోస్టులు. మరి టీసీఎస్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి, క్యాప్జెమినీ పరిస్థితి ఏంటి, గూగుల్ పరిస్థితి ఏంటి, మిగతా ఎక్స్చేంజర్ పరిస్థితి ఏంటి, అసలు ఇండియాలో ఉండేటువంటి స్టార్టప్ కంపెనీల పరిస్థితి ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతం అయితే ఒక క్రైసిస్ అయితే కొనసాగుతుంది. ఆ క్రైసిస్ ఇప్పుడు వరకు 20% పీపుల్ మీద పడింది, రాబోయేటువంటి రోజుల్లో 30% పీపుల్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలన్ మాస్క్ చెప్పినా, సుందర్ పిచ్చై చెప్పినా, లేదంటే నాదెండ్ల సత్య చెప్పినా, ఎవరు చెప్పినా కానీ 40 to 60% ఎంప్లాయీస్ని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని లే ఆఫ్ చేయాలి, రివ్యాంప్ చేయాలి మొత్తం కంపెనీలని అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలన్ మాస్క్ అయితే అసలు చేయడానికి పనే ఉండదు రాబోయే రోజుల్లో ఉద్యోగులకు అని చెప్పి ఆయన ఒక పెద్ద బాంబు పెట్టి పిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్లేస్మెంట్స్ కొత్త వాళ్ళకి ఫ్రెషర్స్కి లేవు, పాత వాళ్ళని తీసేస్తున్నారు. మరి టీసీఎస్ లాంటి కంపెనీ కూడా ఇలా చేస్తుందనంటే మరి ఐటీ రంగం యొక్క పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.